ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రమైనటువంటి ఇరాన్కి చెందినటువంటి సౌత్ సార్స్ క్షేత్రంపై అయితే ఇజ్రాయెల్ విరుచుకుపడింది. 150 లక్ష్యాల్లో ఇది కూడా ఒకటి. అయితే ఇక్కడ దాదాపు 11 క్షేత్రాలు పూర్తిగా మంటల్లో కాలిపోయి పేలిపోతున్నాయి. దీనివల్ల ఇరాన్కి ఇది ఆర్థికంగా చాలా పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు జరిగినటువంటి దెబ్బల్లో ఇప్పుడు ఇది చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే అణుక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అణుస్థావరాలు వాటిని దెబ్బతీయడం వల్ల మహా అయితే మరొక 4-5 సంవత్సరాల సమయం పట్టొచ్చేమో. అది తయారు చేసినా చేయకపోయినా వేరే విషయం. కానీ ఇప్పుడు ఇరాన్ మొత్తం ఆధారపడేది ఈ చమురు క్షేత్రాలపైనే. ఈ చమురే ప్రపంచ దేశాలకు అమ్మి అదైతే డబ్బు సంపాదిస్తుంది. ఇలాంటి చమురు దీని మీద అయితే పడింది ఇప్పుడు ఇజ్రాయెల్. ఇక్కడ జరిగినటువంటి దాడి వల్ల ఇప్పుడు ఇరాన్కి కొన్ని వేల కోట్ల నష్టం వస్తుంది. మొత్తం 11 నిల్వల పైన అయితే ఇజ్రాయెల్ దాడి చేసింది. ఒకదాని తర్వాత ఒకటి పేలిపోతుంటూ అక్కడ చాలా భారీ శబ్దాలు అయితే వస్తున్నాయి. దీనివల్ల స్థానికులపై కూడా ప్రభావం పడుతుంది. అలాగే ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే ఇరాన్ ప్రభుత్వం అయితే తరలిస్తుంది. కానీ ఈ యొక్క ఆర్థిక నష్టం మాత్రం పూడ్చుకోవడం చాలా కష్టమని ఆర్థిక నిపుణులు అయితే చెబుతున్నారు. మరి ఇరాన్ ఏ విధంగా దీని నుంచి బయటపడుతుందో చూడాలి. అలాగే ఇజ్రాయెల్ చేసినటువంటి క్షిపణి దాడిలో 30 మంది అంటే 29 మంది మరణించారు. మరొకరు మరణానికి దగ్గరగా ఉన్నారు. 60 మంది గాయపడ్డారు. అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇరాన్ కూడా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి నివాసిత ప్రాంతాలని లక్ష్యంగా చేసుకోవడం వల్ల ఇజ్రాయెల్ కూడా అదే విధంగా లక్ష్యాలుగా చేసుకుని ఇక్కడైతే క్షిపణి దాడి అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఇరాన్ కి ఒకేసారి ఆర్థిక నష్టం, ప్రాణ నష్టం జరిగింది. దీనివల్ల చాలా అతలాకుతలమైపోయే పరిస్థితి ఇరాన్ది. అంతేకాకుండా ఇప్పుడు ఇంకా విడిచిపెట్టే ప్రసక్తి లేదని అమెరికా కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.